ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, జిపిఎస్ రాబిన్సన్ ఫేస్బుక్ కుటుంబాలు, ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ భూమి మీద మనం ఒకరికొకరం వ్యత్యాసమైన కుటుంబాలలో పుట్టి వ్యత్యాసమైన వాతావరణములలో పనిచేస్తూ మీలో అనేకులు పరిచర్య చేసి ప్రభు కృప వలన మనం జీవిస్తున్నాము. ఈ జీవితము ప్రభు మనకు అనుగ్రహించినటువంటిది, ప్రభు యొద్ద నుంచి వచ్చింది. ఆమేన్. ఈ దినం చూడడం దేవుడు ఇచ్చినటువంటి దేవుని కృప మాత్రమే. అలాగైతే ఈ దినములకై మీరు ప్రభువుకు స్తుతి చెల్లించండి. ఒకటి మీకు తెలుసు, రాకడ అంచులో మనం ఉంటున్నాము. రాకడ సమీపించుచున్నది. ఈ లోకపు ముగింపు దగ్గరయింది. కనుక అన్నో దినము మనం రాకడను ఎదురు చూడాలి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనకిచ్చేటువంటి మాట మనం చదువుకుందాం. వాక్యంలో చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 34:9. దేవుని వాక్యం సెలవిస్తుంది, మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. యెహోషువ జ్ఞానాత్మ చేత నింపబడ్డాడు. మోషే చేతులుంచి ప్రార్థించినప్పుడు యెహోషువ లోనికి ఒక అభిషేకం దిగింది. ఆ అభిషేకము జ్ఞానాత్మ అభిషేకం. ఆమేన్. ఉన్న వాటన్నిటిలో ప్రశస్తమైందని నేను అనుకుంటున్నాను జ్ఞానం. ఆంగ్లములో విస్డమ్ అని పిలుస్తారు. ఇంకా చెప్పాలంటే డివైన్ విజ్డమ్, దైవిక జ్ఞానం. అది అందరికీ దొరకడం లేదు. సాధారణంగా ఈ లోక సంబంధమైన విద్య, పట్టము, చాలా పుస్తకాల జ్ఞానము, ఈ లోక సంబంధమైన అనుభవము అనేకులకు లోక సంబంధమైన లౌకిక జ్ఞానం రావచ్చు. కానీ ఆకాశము భూమి కలుగ చేసిన దేవుడిచ్చేటువంటి ఆ దైవిక జ్ఞానం ఎంతో ఆశీర్వాదము కదా. అలాగైతే ఈరోజు ప్రభువు చెప్పేటువంటి మాట, ప్రభు బిడ్డలారా, మోషే తన చేతులుంచి యెహోషువ మీద ప్రార్థిస్తున్నాడు. అప్పుడు విశేషమైన జ్ఞానం, ఆ జ్ఞానము చేత అతనికి దొరికినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటో తెలుసా? అదే వాక్యము ముగింపులో చూడండి. ఇశ్రాయేలీలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ జ్ఞానము, తెలివి, కృప దిగిన వెంటనే వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలీలు యెహోషువకు లోబడుతున్నారు. యవనస్తుడు, యవన ప్రాయములో నుంచే యుద్ధము నైపుణ్యత ఉన్నప్పటికీ మోషే దినములు ముగించబడుతున్నాయి. మోషే దినములు ముగించబడి యెహోషువ కాలం ప్రారంభమవుతుంది. అలాగైతే యెహోషువ ఒక యుద్ధ వీరునిగానే ప్రజలు చూస్తున్నారు, వారిలో ఒక్కనిగానే చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక నాయకుడు, ఒక నాయకత్వం, ఒక నాయకుడుగా నిలబడుతున్నాడు. రావచ్చు. అయితే వాక్యం సెలవిస్తుంది చూడండి, ఇశ్రాయేలీలు అతనికి లోబడుతున్నారు. అంటే అర్థం ఏమిటి? ఆ ఏలుబడి, ఆ అధికారము, ఏలుబడి ప్రజలకు ఒక మంచి ఇన్ఫ్లుయెన్స్ అతనికి కలుగుతుంది. ఇది ఎలాగూ అభిషేకం ప్రియులారా. అందువలన అభిషేకం అనేది ఏదో ఆత్మలో నింపబడి మనం ప్రార్థించడం మాత్రమే కాదు, దైవిక జ్ఞానం. సమయోచితముగా మాట్లాడుటకు, సమయోచితముగా జవాబు చెప్పడానికి, సమయమునకు తగ్గట్టుగా సాతానును మీరు గద్దించుటకు, సరేనా, మిమ్మలను మోసగించే మనుషుల యొద్ద నుంచి తప్పించుకోవడానికి ఈ దైవిక జ్ఞానం చాలా ముఖ్యం. ఇప్పుడు ఎందుకు దేవుడు ఈ విషయాలు మాట్లాడుతున్నాడు, మీకు ఇవ్వబోతున్నాడు? అలాగా చెప్తున్నారు. అవును. అయితే ఒకటి అడుగు ప్రతివాడు పొందుకుంటున్నాడు. అడుగుదామా? చేతులు పైకెత్తి, యేసు నామములో జ్ఞాన ఆత్మ మీ బిడ్డలకు దయచేయండి. కుటుంబాన్ని నడిపిస్తున్న, పరిచర్యను చేస్తున్న, వ్యాపారం చేస్తున్న, బిడ్డలను నడిపిస్తున్న ప్రభువా, ఇంకా పాఠశాల విద్య బోధకులుగా ఉంటే వారికి తగిన జ్ఞానం, దైవికమైన జ్ఞానం ప్రభువా మీరివ్వాలయ్యా, మీరివ్వాలయ్యా, ఆశీర్వదించాలయ్యా.
మీ బిడ్డలకు మీరు ఇచ్చుట కొరకే గదా ఈ పరలోక జ్ఞానం గురించి మాట్లాడారు. మీరు ఇవ్వబోయే దైవికమైన కృపకై కోట్ల స్తోత్రములు. యేసునామములో తండ్రి, ఆమెన్. ఖచ్చితముగా ప్రభు మీకిచ్చాడు. బాగా అభిషేకంలో నింపబడి ప్రార్థిస్తూ రండి. ఆ కృప మీలో నుంచి వెల్లడవుతుంది. సరేనా? అనేకులకు ఈ లింక్ షేర్ చేయండి. వందనాలు. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 72954663. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.